తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎట్టకేలకు వారి ఖాతాలలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే జూన్ నెల పెన్షన్లు ఇప్పటివరకు వారి ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అరుగులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటి వరకు ఈ పెన్షన్ డబ్బులు జూన్ నెల పెన్షన్ డబ్బులు కట్ అయినటువంటి మే నెల పెన్షన్ డబ్బులు ఇంకనైతే ఖాతాలలో జమ కాని వారు ఏం చేయాలన్నది ఈ వీడియోలో చెప్తాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 2500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, ఇటు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకుంటే మనకి ఇప్పటి నుంచి ఈ ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెల మనకి ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా ఈ కొత్త 2 పథకాలు అయితే విడుదల చేస్తారు. ఇటు మహాలక్ష్మి పథకం, ఇటు కొత్త పెన్షన్ల పథకం. సో ఎవరికైతే ముందుగా అప్డేట్స్ చేయించుకుంటే వారి ఖాతాలలో ఈ 2 పథకాల కింద డబ్బులు జమ అవుతాయో చెప్తాను. అంతేకాకుండా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు తప్పకుండా వారి ఖాతాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగానైతే రద్దు చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది అని అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఎవరి ఖాతాలు పూర్తిగానైతే రద్దు కాబోతున్నాయి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు. ఇక ఎవరి ఖాతాలు పూర్తిగానైతే రద్దు కాకుండా ఉంటాయో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకున్నాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారి ఖాతాలలోనైతే మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు మనకి 90 నుంచి మనకి 80% పెన్షన్ అయితే పంపిణీ చేయడం పూర్తి కావడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి దాదాపు 20 నుంచి 25% లబ్ధిదారుల ఖాతాలలో వారి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని వారి ఖాతాలలో మాత్రమే ఇప్పటి వరకు ఆ డబ్బులు అయితే జమ కాలేదు. సో ఎవరైతే ఈకేవైసీ అప్డేట్స్ అనేది నిర్లక్ష్యం చేశారో, ఎన్పిసిఐ అప్డేట్ నిర్లక్ష్యం చేశారో తప్పకుండా వారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. బ్యాంక్ ఖాతా చెక్ చేసుకొని సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే తెలుసుకోండి. అవి అప్డేట్ ఉంటేనే మాత్రము రేపు పంపిణీ చేయబోయే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 కొత్త పథకాలు ఏదైతే మహాలక్ష్మి పథకం, అదేవిధంగా కొత్త పెన్షన్ల పథకం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటి కోసం ఆ 2 పథకాలు మనకు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దాదాపు ఈ ఆగస్ట్ నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ డబ్బులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆర్థిక శాఖ కూడా ఈ డబ్బులను సిద్ధం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకోలేరో అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉండండి. కొత్త పెన్షన్లు, కొత్త పథకాలు రిలీజ్ చేసినప్పుడు ఈ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే ఉపయోగపడతాయి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.